హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య ఏంటి వారానికి 5 రోజులు నాన్ వెజ్ తినేవాడిని, ఇప్పుడు వారానికి 2 రోజులే నాన్ వెజ్ తింటున్నాను. అంటే వెజిటేరియన్ ఎక్కువైపోయినట్టే కదా. సో ఈరోజు మనము మెంతి కూర కార్న్, కొంచెం సన్నగా తరిగిన మెంతి కూర, మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఉంటే చాలు. దాంట్లో పాటు ఈక్వల్ క్వాంటిటీగా మనం కొంచెం స్వీట్ కార్న్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, 2 చాప్ చేసేసుకొని దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మరీ ఎక్కువద్దు, మరీ ఎక్కువైతే పిల్లలు కై అంటారు. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవేంటంటే అన్నీ చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్. మెంతి కూర కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే వెల్లుల్లి కూడా మనం వేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాము. ఇవన్నీ దీంట్లో యాలకుల పొడి కూడా కొంచెం వేసాను. ఇవన్నీ చక్కటి మంచి ఫ్లేవర్ కలిగింది. దీన్ని కబాబ్ లాగా చేయగలుగుతామా? చేయలేము. దీన్ని చేయాలి అంటే దీనికి బైండింగ్స్ ప్లస్ మంచిగా టేస్ట్ రావడం కోసం ఇది మొక్కజొన్న పిండి, అలాగే జీడిపప్పు పొడి. అంటే ఇది కొంచెం అంత ఈ వెజిటేరియన్లో కొంచెం స్పెషల్గా టేస్టీగా, అంటే కొంతమంది స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు చేయడం కోసం ఇలా చేస్తుంటాం. ఇలా జీడిపప్పుని కూడా పొడి చేసుకోవచ్చు. జీడిపప్పు మీకు ఇష్టం లేకపోతే మీరు పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. పుట్నాలు కూడా అంటే మనం శనగ పిండి వేసుకున్నాం అనుకోండి పచ్చి వాసన వస్తుంది, అదే పుట్నాల పొడి వేసుకున్నాం అనుకోండి మీకు మంచి టేస్ట్ వస్తుంది. సో అదన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి పన్నీర్ని చక్కగా తురిమేసి దీన్ని కూడా వేసుకొని ఇవన్నిటిని చక్కగా కలిపేసుకొని వీటితోటి మనకి కబాబ్ చేసుకుందాం. అయితే మనకి ఆ మెంతి కూర టేస్ట్ వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని ఉండలాగా ట్రై చేయండి, చక్కగా ఉండలాగా ఉంటుంది, అంత ఈజీగా విరగదు, ఎందుకంటే అన్నీ వేసేసుకున్నాం. సో ఇవన్నీ వేసి చక్కగా దీన్ని కలుపుకుంటూ మంచి కబాబ్ లాగా చేసుకుందాం. దాని తర్వాత దీనికి లైట్గా కోటింగ్ ఇచ్చి మనం షాలో ఫ్రై చేసుకుందాం. వీటిని చిన్న చిన్న ఉండలుగా కట్టుకుందాం. కానీ డౌట్ వచ్చింది. ఏంటి డౌట్ వచ్చిందా? వచ్చిందంటే మరి వచ్చింది. ఉప్పు వేయకుండా ఏం చేస్తున్నావు బాబు అని. సో దీంట్లో మనకి సాల్ట్ కూడా వేసుకొని చక్కగా దీన్ని కలిపేసుకుందాం. ఇవన్నీ చేసి మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుందాం. మనకు గెస్ట్లు వచ్చినప్పుడు ఫటాఫట్ వడ్డించడానికి బాగుంటుంది. అయితే ఇందులో టేస్ట్లన్నీ చక్కగా ప్రతి ఒక్కదానికి ఒక మంచి రుచి ఉంటుంది కాబట్టి ఈ కబాబు మంచి టేస్టీగా వస్తుంది. ఇలా ఉండల్లా చేసుకొని పెట్టుకుందాం. చక్కగా ఇలా గుడ్డు షేప్లో చేసుకొని మరి వీటిని మనకు కావాల్సిన షేప్లో చేసుకుందాం. మరి మరోసారి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడైతే ఎట్లాంటి షేప్ ఉన్నా పర్లేదు, కానీ మనం ఎప్పుడైతే తవా మీద చేసేటప్పుడు 2 పక్కల కరెక్ట్గా ఈవెన్గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఏ షేప్ చేసుకున్నా ఫ్లాట్గా ఉండేలా చూసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా సో మిగతాయి కూడా అన్నీ మనం అలాగే అడ్జస్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇవన్నీ చేసుకొని తర్వాత వేడి పెనంపై మనం చేసుకోవచ్చు. అయితే దీనికి కావాలంటే మీరు కొంచెం మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, దాంట్లో ఇలా దొర్లిచ్చి తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటే మీకు కొంచెం అంత టెక్స్చర్ కొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. మనం ఎప్పుడైనా కానీ కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడు మనం నూనె ఫస్ట్ వేయకుండా వీటినే చక్కగా పెనం పైన వేసుకొని తర్వాత వీటిని మనం కొంచెం నూనె బటర్ ఏదైనా వేసి చేసుకోవచ్చు. మరోసారి చక్కగా ఫ్లాట్గా ఉన్నాయనుకోండి, ఇది పర్ఫెక్ట్గా మనకి 2 పక్కల కుక్ అవుతుంది. సైడ్ చక్కగా కుక్ అయిన తర్వాత మరో సైడ్ తిప్పి అప్పుడు మనం వెన్న కానీ ఏదైనా వేసి చక్కగా కుక్ చేసుకుందాం. వీటిని ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరో సైడ్ కూడా మనం తిప్పేసుకుందాం. కొంచెం డ్రైగా ఉన్నాయి, నో ప్రాబ్లం. నేనున్నంతకాలం డ్రై ఉంటే ఏంటి, వెట్ ఉంటే ఏంటి. ఇప్పుడు మనం కొంచెం వెన్న వేసుకుందాం. చుట్టుపక్కల అంతా వేసుకొని మనం వెన్న వేసేసి చక్కగా వీటిని కుక్ చేసుకుందాం. అవతల పక్కన కూడా చక్కగా మంచిగా లైట్గా క్రిస్పీ అయ్యేంత వరకు చేసుకొని మనం 2 పక్కల కుక్ చేసుకుందాం. ఇలా కొంచెం అంత ఈ కబాబ్స్ మనం చేసుకునేటప్పుడు కొంచెం డెలికేట్గా ఉంటాయి, ఎందుకంటే చీజు పన్నీర్ కాబట్టి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి వేడిగా వీటిని వడ్డించుకుందాం. మంచిగా టేస్టీగా ఉంటాయి. కొంచెం అంత ఘాటు సాస్ తోటి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. కబాబులు కూడా చక్కగా రెడీ అయిపోయి, కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంటాయి.
కాబట్టి మనం వీటిని కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటూ వడ్డించుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. చూడండి, మన కార్న్, మెంతి కూర అలాగే పన్నీర్తో వేసుకున్న కబాబ్ రెడీ. సో మరి దీనికోసం చక్కటి మింట్ చట్నీ ఏదన్నా చేసుకొని వడ్డించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? మెంతి కూర, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్న ఈ కబాబ్, మంచి ఇది చేసుకున్నప్పుడు మీరు మొక్కజొన్న పిండిలో కనుక కొంచెం దొర్లిస్తే ఇంకా మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ బయట ఉంటుంది, లోపలేమో సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంది. నన్ను అడిగితే మంచిగా రొట్టెలు చేసుకొని, రుమాలి రొట్టెలు, దాంట్లో ఇది కబాబ్ లాగా పెట్టుకొని మంచి ఉల్లిపాయలు వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఇలా కూడా చాలా బాగుంది, మంచి టేస్ట్. కొంచెం లేత మెంతి కూర వేసుకొని చేసుకుంటే అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరందరూ కూడా సూపర్ వారేవా అనుకుంటూ తినండి. ఆహాహా, కొంచెం కరకరలాడుతూ కొంచెం మీరందరూ కూడా చక్కగా వారేవా సూపర్ అంటే సూపర్ ఉందని తిని ఎంజాయ్ చేయండి. మకాయ్ మేతి పన్నీర్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మెంతి కూర, కొంచెం స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మొక్కజొన్న పిండి, జీడిపప్పు పొడి, పన్నీర్ తురుము వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఉండలుగా చేసుకొని కబాబ్ షేప్ లో చేసుకొని వేడివేడి పెనంపై రెండు వైపులా కొంచెం వెన్న వేసి కుక్ చేసుకొని మింట్ చట్నీ, టమాటో కెచప్ దీంతో సర్వ్ చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ మీకోసం రాగిని ఒక స్పెషల్ వంటకం చూపిస్తా ఉంటుంది. మరి అదేంటో చూద్దామా? ఈరోజు మీకోసం కిడ్స్ స్పెషల్ చీజీ మ్యాకరోనీ స్టిక్స్ చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్. మనకి మార్కెట్లో చీజ్ అవైలబుల్గా ఉంది కదా. పిజ్జా చేయాలంటే చీజ్ కావాలి. సో మరి చాలామంది ఇంట్లల్లో చీజ్ కూడా స్టాక్ పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకున్నారనుకోండి, సింపుల్ అయిన మ్యాకరోనీ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చీజీ. సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ ఫస్ట్గా మనం మ్యాకరోనీని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ రెడీగా ఉంది. ఈ వాటర్లో మనం ఈ మ్యాకరోనీ, అలాగే ఇందులో కాస్త సాల్ట్, మరీ ఎక్కువ కాదు, కొంచెమే, ఎందుకంటే మనము చీజ్ వేస్తాం కాబట్టి ఎప్పుడైనా కాస్త తక్కువ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. సో మరి ఈ మ్యాకరోనీని మనం ఉడికించుకుందాము. ఇక్కడ ఉడికే లోపల మనం సాస్ రెడీ చేసుకోవచ్చు. మరి మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిపోయాయి కదా, పిల్లలకి ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ కావాలి, మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ కావాలి. మరి నేను వచ్చేసాను కదండి మీ అందరికీ రోజు ఒక వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ చూపించడానికి. ప్యాన్ వేడెక్కింది. ఇక్కడ ఎప్పుడైనా ఇటాలియన్ డిషెస్ లేదంటే ఇలాంటి డిషెస్ చేసేటప్పుడు బటర్ ఎక్కువగా వాడతారు. పిల్లలకి బటర్ అన్న చాలా చాలా ఇష్టం కదా. సో బటర్ తెచ్చేయండి. ఇలా క్యూబ్స్ డైరెక్ట్గా తింటారు కదా ఇంట్లో, అలా తినకుండా వంటల్లో వాడండి. ఒక 3 క్యూబ్స్ బటర్ వేసుకోండి. లైట్గా కరిగితే సరిపోతుంది. ఇందులో మనం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బటర్ మనం ముందుగానే కరిగిచ్చేసామనుకోండి నల్లగా అయిపోతుంది. సో అది నల్లగా అవ్వకూడదని నేను కరగక ముందుకే ఈ వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇందులో మనం కాస్త మైదా పిండి, మనందరి ఇంట్లో మైదా పిండి ఉంటుంది కదా. ఈ మైదా పిండి ఎందుకంటే మనకి సాస్ థిక్ అవ్వటం కోసం. ఇలా చేసే మెథడ్ని వైట్ సాస్ అంటారు. 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. 3 టీ స్పూన్ల బటర్కి 1 టీ స్పూను మైదా పిండి వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నారనుకోండి మరి ముద్దగా అయిపోతుంది. ఇది కాస్త మనం వేగనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు. వాసన వచ్చేస్తుంది, వెల్లుల్లిపాయ వాసన. మరి ఇందులో మనం పాలు వేసుకొనే ఈ సాస్ని చేస్తారు. సో కాస్త వేగిపోయింది. మీరు స్టవ్ మీద పెట్టి పాలు పోసారనుకోండి మీకు ముద్దలు కట్టే అవకాశం ఉంటుంది. ఏం చేయాలంటే ఇలా పక్కన పెట్టుకుని కొంచెం పాలు, మీరు 1.5 కప్పు పాలు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకొని మిక్స్ చేయండి. ఇందులో మైదా పిండి వేసాం కదా, అందుకనే ముద్దలు కడుతుంది. ముద్దలు కట్టకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం వేసుకొని మిక్స్ చేయండి. చూడండి ఎంత థిక్ అయిపోయిందో.
ఇప్పుడు మరి కాస్త పాలు, మీరు పాలన్నా వేసుకోవచ్చు, లేదంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా రిచ్గా కావాలి అంటే. ఇప్పుడు మళ్ళీ పలచగా అయిపోయింది కదా, అదే మనం స్టవ్ మీద పెట్టేసామనుకోండి మళ్ళీ చిక్కబడుతుంది. చూడండి ఇప్పుడు పలచగా అయిపోయింది, ఇంకొంచెం వేసుకోవచ్చు. 1 కప్పు పాలు యాక్చువల్గా సరిపోతుంది. 3 క్యూబ్స్ బటర్కి 1 టీ స్పూను మైదా, అలాగే 1 కప్పు పాలు. ఒకవేళ మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తున్నారనుకోండి, అంటే మీ మ్యాకరోనీని ఎక్కువగా వాడాలి అంటే 2 కప్పుల పాలు వేసుకోండి. అప్పుడు మీరు 6 క్యూబ్స్ బటర్ వేసుకోవాలి. మరి స్టవ్ మీద పెట్టినాక మనం ఇలా వదలకూడదు, కలుపుతూనే ఉండాలి. ఒకవేళ వదిలేసామనుకోండి అడుగంటుతుంది. మరి అడుగంటకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి. మరి మనం దీంట్లో కాస్త ఫ్లేవరింగ్ ఇవ్వాలి కదా, ఫ్లేవరింగ్ కోసం కొంచెము జాజికాయ పొడి కాస్త, అలాగే కొంచెం మిరియాల పొడి, అలాగే కాస్త సాల్ట్, ఎక్కువ కాదు ఇందులో. అలాగే మిక్స్డ్ హర్బ్స్, మీకు కావాలంటే మీరు మిక్స్డ్ హర్బ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది మీరు ఈ మిక్స్డ్ హర్బ్స్ వేసుకుంటే. ఈ మిక్స్డ్ హర్బ్స్ అని మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఆరిగానో, బేసిల్ అంటే మన తులసాకు. మరి చూడండి ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని గట్టిపడేంత వరకు మనం ఉడికించుకోవాలి. మరి ఇక్కడ మన సాస్ ఇంకాస్త చిక్కబడాలి. ఇది చిక్కబడే లోపల మనం ఒక్కసారి మన మ్యాకరోనీ కూడా చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మర్చిపోకండి, లేకపోతే మ్యాకరోనీ పీచ్ పీచ్ అయిపోతుంది, అంటే విరిగిపోతుంది. మ్యాకరోనీ ఎప్పుడైనా ఇలా చూడండి, ఆల్ దాంతే అంటే కొంచెం పలుకు మీద ఉండాలి, అప్పుడే మనకి కరెక్ట్ పాస్తా అయినట్టు. ఇక్కడ సాస్ కూడా తిక్కబడిపోయింది చూడండి, ఇంకొంచెం తిక్కబడితే సరిపోతుంది. ఈ మ్యాకరోనీ, ఉడికిన మ్యాకరోనీ ఇమ్మీడియట్గా మనము ఈ ఉడుకుతున్న పాల మిక్చర్లో వేసేయాలి. చూడండి ఎంత చిక్కబడిపోయిందో ఇలా. మరి వేసేద్దాం. ఈ నీళ్ళను కూడా మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మరీ గట్టిగా అయిందనుకోండి, మీరు ఈ నీళ్ళు కాస్త ఈ మిక్చర్లో వేసుకొని పల్చగా చేసుకోవచ్చు. ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. వేసేసి మిక్స్ చేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. మన పాస్తా రెడీ అయింది. ఇది యాక్చువల్గా పాస్తా. ఇలా కూడా డైరెక్ట్గా తినొచ్చు. ఇలా డైరెక్ట్గా తినేటప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇది మరీ గట్టిగా ఉంది కదా, ఈ వాటర్ని మీరు కొంచెం ఇందులో వేసుకున్నా పర్వాలేదు, కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. మరి మనకి ఈ డిష్ ఇంకాస్త రెడీ అవ్వాలి. ఇందులో మనం ఇప్పుడు మరి చీజ్ అన్నాను కదా, మరి చీజ్ వేయాలి కదా. ఇక్కడ ప్రాసెస్డ్ చీజ్, అలాగే పిజ్జా చీజ్, మొజరెల్లా చీజ్ అంటారు, 2 వేసేసి మిక్స్ చేసేయండి. ఈ డిష్ని మీరు పక్కన పెట్టిన తర్వాతే మనం ఈ చీజ్లు వేసుకోవాలి. అదే మనం స్టవ్ మీద పెట్టి ఇంకాస్త కలిపామనుకోండి, చీజ్ అంతా ఇక్కడే కరిగిపోతుంది. నాకు అలా కరగడం ఇష్టం లేదు, ఎందుకంటే మనము ఇవి సెట్ చేస్తాము. ఒక ట్రేలో వేసి సెట్ చేసి ఒక 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. మరి కరిగిపోతే ఏం బాగుంటుంది, మనకి చీజీ రావాలి కదా. అందుకనే కరగకుండా ఉండాలని నేను స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టి చీజ్ వేసుకున్నాను. చూడండి ఇంకా మనకి కనిపిస్తుంది కదా చీజ్. ఇలాగే ఇప్పుడు ఇది ఒక ట్రేలో మనం వేసుకుంటాం. మరి మన చీజీ మ్యాకరోనీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సెట్ చేయాలి ఈ మ్యాకరోనీని. ఒక ప్లేట్ తీసుకోండి, మీరు అన్నం తినే కంచం తీసుకున్నా సరిపోతుంది. కాస్త అంచులు ఉండాలి ఆ అన్నం తినే ప్లేట్కి. కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి సెట్ అయిన తర్వాత అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మ్యాకరోనీని చీజ్ చూడండి ఎలా ఉందో. చీజ్ అంటే పిల్లలకి ఎంత ఇష్టం. మొత్తం ఈ చీజ్ని కూడా అంత గ్రేట్ చేసేయండి. దీంట్లో నుంచి ఏది వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసేద్దాం. కొంచెం లావుగా ఉండాలి, మరీ పల్చుగా కాకుండా. కొంచెం థిక్ లేయర్ వేసుకున్నారనుకోండి మనకి కట్ చేసుకోవటానికి బాగా కనిపిస్తుంది. మరి చూడండి మన మ్యాకరోనీ చక్కగా ప్లేట్లో సెట్ చేసేసాను. ఇప్పుడు మనం ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టాలి.
ఒక 3 గంటల పాటు మీరు పెట్టారనుకోండి చక్కగా గట్టిగా అయిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే, ఇలా మీరు డైరెక్ట్గా డీప్ ఫ్రై చేశారనుకోండి మనకి చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. అందుకనే ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అయిన తర్వాత, గట్టిగా అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల తింటూ ఉంటే మ్యాకరోనీ చీజ్ తగులుతూ జ్యూసీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. సో మరి నేను ఇది ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇంట్లో రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఫ్రోజ్ అయిపోయి మన చూడండి మాకరోనీ రెడీగా ఉంది. మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు ఒక 15 రోజులు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఆ ఫ్రోజన్దే మీరు కాస్త మన మైదా పిండి మిక్చర్లో ముంచేసి బ్రెడ్ క్రమ్స్లో డస్ట్ చేసేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేయొచ్చు. సో మరి నేను రెడీ పెట్టేసుకున్నాను. ఇవి చూడండి ఐస్గా ఉన్నాయి. ఇలా ఉంటే మనకి కరగకుండా ఉంటుంది. ఇక్కడ నేను మైదా పిండి కాస్త సాల్ట్, మరీ ఎక్కువ కాదు, కాస్త సాల్ట్ వేసుకొని చూడండి ఇలా పల్చగా కొంచెం నీళ్ళు వేసుకొని కలిపి పెట్టుకున్నాను. అలాగే ఇంకొక ప్లేట్లో మనం కొంచెం బ్రెడ్ క్రమ్స్ తీసుకుందాము. బ్రెడ్ క్రమ్స్ కూడా నేను ఇంట్లో ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. ఎప్పుడన్నా కొంచెం ఎండిపోయిన బ్రెడ్ ఉంటుంది కదా, అది తీసేసి మీరు గ్రైండర్లో వేసేయండి, మనకు చక్కటి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. సో మరి ఈ పీస్ తీసుకోండి, ఈ మైదా పిండిలో డిప్ చేయండి. మీకు మైదా పిండిలోనే డిప్ చేయాలని ఏం లేదు, కావాలంటే మీరు ఎగ్లో కూడా డిప్ చేసుకోవచ్చు. ఇలా దొర్లించి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్లో దొర్లించేస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి షేప్స్లో కావాలంటే మీరు అలాంటి షేప్స్లో చేయొచ్చు. పొడుగ్గా సన్నగా స్టిక్స్ లాగా కావాలి అంటే మీరు అలా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎప్పుడు కట్ చేయాలి అంటే చక్కగా ఫ్రీజ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. కొంచెం కష్టపడాలి అప్పుడు, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి, కొంచెం కరుగుతుంది, అప్పుడు మీరు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మరి రెడీ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మెల్లిగా చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కటి బంగారు రంగు వచ్చేసాయి. అలాగే కొంచెం చీజ్ కనిపిస్తుందా మీకు, బయట కరిగి ఇలా వస్తుంది. మనం ఫ్రీజ్ చేయకుండా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా చీజ్ అంతా బయటికి వచ్చేస్తుంది. చూడండి చక్కగా ఇప్పుడు సాఫ్ట్గా ఉంది. అలాగే తింటే జ్యూసీ చీజీగా ఉంటుంది. మరి రెడీ అయిపోయాయి. ఇలా అన్నా చేసుకోవచ్చు, మీరు పొడుగ్గా స్టిక్స్ లాగా కట్ చేసుకొని కూడా మీరు డీప్ ఫ్రై చేయొచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారనుకోండి, మనం ఫ్రోజన్ది డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి స్లో ఫ్లేమ్లో చేసుకుంటే లోపల కూడా కాస్త కరుగుతుంది, అలాగే బయట కూడా స్లోగా మనకి బంగారు రంగు ఈక్వల్గా వస్తుంది. మరి ఇవి వేడిగా తింటేనే చాలా బాగుంటాయి, కానీ వేడిగా తిన్నామనుకో మన మూతి కాలిపోతుంది, లోపల చీజ్ కరుగుతుంది కదా, అందుకనే వేడిది తినలేము. నేను కాస్త కట్ చేస్తాను. బయట క్రిస్పీగా ఉన్నాయి చూడండి, లోపల ఇదండి కనిపిస్తుందా మీకు, చీజ్ మెల్ట్ అయ్యి మాకరోనీ అలాగే చీజ్ రెండు క్రిస్పీ చీజీ మధ్యలో మాకరోనీ. ఇవి ఇచ్చారనుకోండి పిల్లలకి ఎనర్జీ బూస్టింగ్ వాళ్ళకి, ఎందుకంటే చీజ్ కదా, మరి చీజ్ అంటేనే తినేస్తారు. మా ఇంట్లో అయితే చీజ్ స్లైసెస్ చీజ్ ఇవి పెట్టామనుకోండి, చూడండి ఎలా వచ్చేస్తుంది చీజ్. నేను చీజ్ స్లైసెస్ ఎక్కువగా తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాను. నేను ఒక వారం తర్వాత వెళ్ళి ఫ్రిడ్జ్లో చూసాను అనుకోండి, నాకు ఖాళీ పేపర్ కనిపిస్తుంది. చీజెస్ ఫ్రిడ్జ్ తింటాయండి. మీ ఇంట్లో తింటాయా ఫ్రిడ్జ్? మా ఇంట్లో అయితే ఫ్రిడ్జే తింటాయి చీజ్. అర్థమైపోయింది కదా ఎవరు తింటారో. మరి చూసారా
ఇంకా కరకరలాడుతూ ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 15 రోజుల పాటు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కట్ చేసి పిల్లలకి రెండు సర్వ్ చేయండి. చూడండి, మమ్మీ సూపర్ అంటారు, ఇప్పుడే అంటారు సూపర్ అని కదా. మా షో చూసి మీరు ఎన్నో రకరకాలైన వంటలు చేస్తున్నారు కదా, మరి వారేవా అంటున్నారా లేదా? ఇది చేయండి, తప్పకుండా వారేవా అంటారు. మరి తప్పకుండా చెప్పండి వారేవాలా చూసే చేశామని. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు సెలవు. మనం ఇలా నిమ్మకాయలు పిండేసిన ఈ తొక్కలు ఉంటాయి కదా, ఇవి వాడుకోవచ్చు. ఏంటి ముఖానికి పింపుల్స్ రాకుండా వాడుకోమని చెప్తాను అనుకున్నారా? కాదు, మనకి చాకులు అలాగే ఏదైనా గ్రీస్ అవను ఇలాంటివి ఉన్నవి చక్కగా ఈ తొక్క పెట్టి మంచిగా క్లీన్ చేసేసి అప్పుడు మీరు దీన్ని చక్కగా నైఫ్స్ కడుక్కుంటే క్లీన్గా ఉంటుంది. ప్రతిరోజు మీకోసం రకరకాల వంటలు చేస్తూనే ఉంటాం, కానీ మాకు తెలుసు మీ దగ్గర కూడా స్పెషల్ వంటకాల రెసిపీలు ఉంటాయని. మరి అవి మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదా.